జై హింద్ సార్. జై హింద్. సార్ ఇటువైపు సార్. ఇటు రండి సార్. సార్ బాడీ మీద చాలా గాయాలు కనిపిస్తున్నాయి. ఏదో జంతువు దాడి చేసినట్టు. జై హింద్. చనిపోయి 2-3 రోజులు అయి ఉంటుంది సార్. ముందుగా చంపేశారు, ఆ తర్వాత జంతువు తిన్నట్టుంది సార్. అక్కడ మెడ మీద పంక్చర్ మార్క్ ఉంది చూసారా, దాని లోపల నుంచి అది ఎలా ఇవ్వు. ఇది 6 పీస్ దొరికింది. గూడెం అమ్మాయిలు జుట్టు మూడేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తుంటారు సార్. సార్ ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు నుంచి ఇక్కడ దగ్గరలోనే ఆదివాసీల గ్రామంలోంచి ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు. గ్రామస్తులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరు డాన్సర్లని ప్రోగ్రామ్ చేయడం కోసం వాళ్ళు వేరే ఊరు వెళ్ళారని చెప్పారు. ఏ ఊరు? చలేస్తోందా నీకు? ఎటు వెళ్తున్నారు? నేను అడుగుతుంది మిమ్మల్ని. మీకేం మాటలు రావా? కాస్త చెప్పమ్మా. ఇందులో ఏం దాచిపెట్టారు? మందు గుండెం లాంటిదేం కాదు కదా? ఏంటిది? ఏం దాస్తున్నారు? మేమేం చేస్తాం సార్? అలాగా, మీ వాళ్ళేనా? అవును సార్, మేమంతా సుందరపల్లి నుంచి వస్తున్నాం. అవును, అసలు ఈ సుందరబన్ ఎక్కడుందిరా? బెంగాల్కు దగ్గరలోనే ఉంటుందని చెప్పారు సార్. ఇలా ఆగిపెట్టి ఒక్కటి ఇచ్చానంటేనా ఆ బెంగాల్లోనే పడతావు. టీవ్ తీసుకోండి సార్. మనాలికి ఎందుకు వెళ్తున్నారు? సార్ అది అక్కడ ఒక ప్రోగ్రాం ఉంది, వాళ్ళు డాన్సర్స్ డాన్స్ చేస్తారు. అలాగా, ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ఒకసారి నన్ను కూడా చూడండి. లేవండి, డ్యాన్స్ చేయండి. లేవండి లేవండి లేవండి, లెమ్మనానా ఆడండి. రే మంచి పాట పెట్టరా. కెమెరా బాక్స్ జాగ్రత్తగా పైన పెట్టు. జాగ్రత్త, చాలా కాస్ట్లీ. ఏంటిది రిషి, నేను ఇప్పటికీ చెప్తున్నాను ఏదైనా కార్లో వెళ్తే బాగుంటుంది. ఈ డొక్కు బస్సులో వెళ్ళడం ఎందుకు? అసలు లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు ఫిల్మ్ మేకర్ ఎలా అవుతావు? ఎక్స్పీరియన్సా తొక్క. ఈ బస్ మనాలి వెళ్తుందా? మీడియా నుంచి వస్తున్నారా? అవునండి.
తేజీ వెయిట్ దామన్. దట్స్ ఆల్ సార్. సరే ఓకే, నేను పెళ్లి కూతురు దగ్గర ఉంటాను. 5 నిమిషాల్లో వస్తుంది. ఈ లోపు ఫ్యామిలీని కవర్ చేయండి. ఓకే కమాన్ ఫిల్మ్ స్కూల్ పిల్లలు, ఫిల్మ్ మేకింగ్ ని చించేయాలంతే. రే నీ పొంత టాప్ బ్యాక్ లా అనవసరం నన్ను తిట్టి చెప్పు. ఓకే నియర్ ద స్టేజ్ లెఫ్ట్ సైడ్లో ఆఫ్ వైట్ శారీలో ఉన్నది వధువు తల్లి. సోహెల్. ఐ డోంట్ హ్యావ్ ఆర్. దీని అమ్మాయి ఎవరో అడ్డుగా వచ్చారు. రే చెత్త మొహల్లారా, మీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి క్లియర్గా. ఏ విను, వరుడి తల్లి వధువు తల్లి కాదు. శ్రీదేవి చీర కట్టుకుంది కదా, ఆవిడ వధువు తల్లి. చూసా అబ్బా ఇది ఎవతరా బాబు. షీఈస్ హాట్. షీఈస్ క్యూట్. అబ్బాయి వాళ్ళ గెస్ట్ లిస్ట్లో ఈ అమ్మాయి ఉందిరా. అమ్మాయి పేరు ముస్కాన్. గైస్ కెన్ యూ కాన్సంట్రేట్? ఇది కావాలంటారా? దిస్ ఈజ్ లైక్ వల్గర్. ఈవిడ కావాలి. ఈవిడ వరుడి పిన్ని. గ్రేట్ జాబ్ యార్. ఓకే గైస్, తేజీ వచ్చేసింది. తేజీనా? తనే పెళ్లి కూతురా సన్నాసి. కీప్ ఇట్ సింపుల్. వర్డ్ మిట్ క్లోజ్. ఓకే. गुड़सी मीठी मेरी पर जाए. ఇంటికి కోడలు వచ్చేంత వరకే కొడుకు కొడుకులా ఉంటాడు. ఆశలు పెట్టుకోవద్దు. తను నా కొడుకు మీద ఏదో మాయ చేసినట్టుంది. దమన్ మాకేం చెప్తున్నాడో మేము అదే చేస్తున్నాం. అయినా ఆ ఎదవ ఎవరి మాట వింటాడని. Hi, తేజీ, how are you? గుడ్. యూ లుక్ సో ప్రిటీ. Thank you. వన్స్ అగైన్. All fine. దమన్ అండ్ ద మ్యాన్ ఫర్. తను రేపు వస్తాడు. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉందంట. అక్క, మిమ్మల్ని అమ్మ పిలుస్తున్నారు. ఇదే అమ్మ. దీనికోసం మనం ఫిలిం స్కూల్కి వెళ్ళింది. నోలను అయిపోదామని కలలుగా అన్నాను. ఇలాంటి పని చేయాల్సి వస్తుంది. అరే కూల్గా ఉండు, డబ్బులైతే వస్తున్నాయి కదా. చూడు, ఇదే లాస్ట్ సిగరెట్. ఓయ్ వీడియో ఒకసారి ఇలా రా. వాట్ ఈస్ దిస్? ఎవరికి మర్యాద ఇవ్వరా? పద, నిన్ను రింకు అన్న రమ్మన్నాడు. రింకువా? ఏయ్, రింకు అన్న తెలీదా నీకు? దమన్ వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. పదండి, నేను వస్తాను. నువ్వు ఆగు. మీరు కొంచెం ఆగండి. లేడీస్ అలౌడ్ లేదు. ఇదిగో నువ్వురా. నిన్నే రమ్మంటున్నారుగా, నువ్వే వెళ్ళు. ఓయ్ అవి కొట్టురా. లవ్లీ చెప్పు. అలాగే. ఇదిగో తీసుకో, తిను. రింకు అన్నకి సిగరెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వెళ్తామా? వస్తామండి. రింకు అన్న అంటే ఈయనే. రింకు అన్న ఇతనే వీడియో. నువ్వేనా వీడియోలు తీసేది? వీళ్ళందరూ నీకు, వీళ్ళందరూ మన బంధువులే. కానీ దీని గురించి ఒకసారి సలోనితో మాట్లాడండి. ఇది మా డీల్లో పార్టో కాదో నాకు తెలియదు. ఎందుకు కొడుతుంది సార్? ఇది మనం మాట్లాడుకున్న దాంట్లో లేదు. ఇక్కడ చంపి పాతయ్యాలా? లక్కీ వదిలిపెట్టండి. పెగ్గు తీసుకో. ఇటు రారా నువ్వు. సార్ అది లేదు. అన్న రమ్మంటున్నాడా?
బెస్ట్ పడుకో, పెళ్ళవుతాం. చూడు, ఈ డీలు గీలు అంటున్నావు, అది నేను చూసుకుంటాను. నేను చెప్పించు, మిగతావి నేను చూసుకుంటాను. పని మొదలెట్టు. లక్కీ, అన్నా వీడి కోసం ఒక పట్యాల పెళ్లి తీసుకో, కాస్త భయమైనా తగ్గుతుంది. అదిగో అది మొత్తం కవర్ చేయి. మీరు షూట్ చేయడం సారీ రిలాక్స్. ఐఎమ్ దమన్. హాయ్ హాయ్. సో మీరే వరుడు కదా? దాట్స్ రైట్. మీరు నన్ను కరెక్ట్గా కనిపెట్టారు. థ్యాంక్ యూ. ఏమన్నా తీసుకుంటారా? వెయిట్, ఇదిగో తీసుకో ఫోటో. అరే దమనన్న ఎంజాయ్ చేస్తున్నావులే. ఎస్ 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 లక్కీ. చూడు, జాగ్రత్తగా చూసుకో. ఇతను మీ వదినకి చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే తప్పకుండా. వీడియోది నేను ఇప్పుడే వస్తున్నాను. ఓ గాడ్, అయినా మా నాన్నగారు సారీ చాలా క్రేజీగా ఉన్నారు కదా. నేను ఇన్నేళ్ళుగా యూఎస్లో ఉన్నాను కదా, వీటన్నిటికీ చాలా డిస్కనెక్ట్ అయిపోయాను. ఇవన్నీ ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తుంది. నేను తిరిగి వచ్చిన తర్వాత కొంచెం టైం పట్టిందనుకో, కానీ మళ్ళీ అలవాటు అయిపోయింది. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. నీకు ఎలాంటి అవసరం ఉన్నా నాకు కాల్ చేసి చెప్పు. సరేనా? టేక్ కేర్. వదలండి నన్ను. అక్క వదలండి, నన్ను వదలండి. అక్క ఓయ్, ఏం కాలేదు. లకే, ఆసుపత్రికి తీసుకో త్వరగా. కానీ లేపుదాన్ని.
త్వరగా తీసుకెళ్ళండి. రై నానం తీసుకుపోండి. రై ఇక్కడ ఏం కాలేదు. తనకేం కాలేదు కానీ నువ్వు నానం తీసుకొని పైకి పో, నేను చూసుకుంటాను. పో పో పో. ఏంటి అందరూ ఆగిపోయారు? ఆటపాట ఏమైంది? అరే డీజే వాయించేవాడేడి? తొందరగా పాటలు ఉంటే పెట్టు 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 పెట్టు. నువ్వు రా, దాన్ని వదులు, నిలబడు. నీ అక్కుంది కదా, దానికి ఏం కాదు. ఆసుపత్రికి తీసుకుపోయారు డాన్స్. మా మూడు చెడగొట్టు ఆడు. రే నీ అబ్బా, ఇక్కడ పెళ్లి జరుగుతుందని తెలియట్లేదా? సైరన్ ఎందుకు ఆన్ చేసారా? సైరన్ ఆన్ చేయాల్సిన అవసరం ఏంది? సరే ఊరుకుంటారే, త్వరగా బండి తీరా. నాన్నగారు రూమ్ తాళాలు ఎక్కడా? నాన్నగారు కళ్ళు తెరవండి. నాన్నగారు దయచేసి కళ్ళు తెరిచి నన్ను చూడండి. నాన్నగారు మీ రూమ్ తాళాలు ఎక్కడా? పట్టుకోండి నాన్నగారిని గట్టిగా పట్టుకోండి. దగ్గరికి అంతా ఓకేనా? అంబులెన్స్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, రిసార్ట్లో పనిచేస్తున్న స్టాఫ్కి దెబ్బ తగిలిందంట. సీరియస్ ఏం కాదులే. ఓకే, ఒకసారి మా అమ్మ ఉంటే పక్కన ఫోన్ ఇస్తావా తనకి? హలో అమ్మా, మీ రూమ్ తాళాలు ఎక్కడున్నాయి? వాట్? పెళ్లి కొడుకు తండ్రి ఒక అమ్మాయిని కాల్ చేశాడు. ఎప్పుడు? అక్కడి నుంచి నేను చూశాను, మొత్తం చూశాను. చచ్చిపోయింది తను? తెలీదు. తనకేం కాకూడదు. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం అంటే మనమేం చేయాలి? నా మాట విను, పోలీసులకి రిపోర్ట్ చేద్దాం. నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మనం రిస్క్ తీసుకోలేం రిషి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ. నా మాట విను, నా దగ్గర. నో మీ రిషి, దయచేసి ఏ విషయాలు బయటకు చెప్పొద్దు. ఒకవేళ ఇది తెలిస్తే మనల్ని చంపేస్తారు. నువ్వు నేను బతుకున్నాం, ఆ విషయానికి సంతోషించే రిషి. అమ్మాయి గురించి మాట్లాడుకో. జరిగింది ఏదో జరిగిపోయింది. తనని మనం చెప్పలేదు కదా. ఓకే ఫైన్ ఫైన్, తనకేం అయ్యి ఉండదు. నువ్వేం భయపడుకో, తను బతికే ఉండొచ్చు. బట్ రిషి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నువ్వు ఎలాంటి పిచ్చి పని చేయనని నా మీద ఒట్టే. రిషి, నా మీద ఒట్టేయి రిషి. అయిపోయింది, పార్టీ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇక బయలుదేరండి. థ్యాంక్ యూ.
రైట్ ఆ వీడియో తీసేవాడాడు. లోపల ఎవరైనా ఉన్నారా? వస్తున్నా సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్, బాత్రూంలో ఉన్నాను. ఏమైంది? పార్టీ మధ్యలోనే వచ్చేసావేంటి? వాంతులు అవుతున్నాయి సార్. వాంతులా? నీ వాంతులకు కూడా భలే టైమింగ్ ఉందిరా. ఏం తీసావు చూపి. ఎక్కువగా ఏం తీయలేకపోయాను సార్, బ్యాటరీ అయిపోయింది, అందుకనే. తీసినంత వరకు చూపి. తర్వాత ఏది? మెమరీ అయిపోయింది సార్, అందుకే తీసుకుందామని వచ్చాను కార్డు. ఇంకోటి వేయలేదా? దానికోసమే పైకి వచ్చాను సార్, అంతలోపు కింద అది. ఏంటి కింద? కింద నువ్వేం చూడలేదుగా? పక్క చూడు, నువ్వు చెప్పేది నిజమైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి నేను హలో, అంతా ఓకేనా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. It's all right. Baby, come. Please come now. మా డిఫెన్స్ ఫ్యామిలీస్లో వీళ్ళలా ఉండరు. ఐ మీన్ ఇంత హడావుడు ఎవరు చేయరు. నాకు ఇలాంటి వాతావరణంలో ఉండడం అస్సలు అలవాటే లేదు. లైక్ సో లౌడ్, కేకలు వేయడం, షో ఆఫ్లు. ఓ మై గాడ్, నా ఉద్దేశం అది కాదు. డిడ్ ఐ?
అయిపోయిందన్నా. అందరూ వెళ్ళి బట్టలు మార్చుకోండి. మీ బూట్లు కూడా శుభ్రం చేసుకోండి. అలాగేనా. త్వరగా పోండి, టైం అవుతుంది. పోండి పోండి పోండి. పదండ్రా. ఏమైందన్నా? నాన్నకి ఎలా ఉంది? నాన్నగారు బాగానే ఉన్నారు, ఆయనకేమీ కాలేదు. ఒకవేళ ఆయనకేమైనా... అన్నా, నేను ఇడు ఉన్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే. ఇదిగా ఆడకూడదు. అలాగేనా? ఈ విషయం తేజుకు తెలియడానికి వీల్లేదు. తనకి తెలిస్తే చాలా రచ్చ అయిపోతుంది, అంతా తలకిందులైపోతుంది. ఏం కాదు, ఏమీ కాదు, ఏం కాదు. మన ఈ దేశం ఉంది కదా, ఈడ రోడ్డు మీద పడి చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు, అందరూ సినిమాలు చూస్తారు. ఇక అదొక డాన్సులు చేసేది. పొద్దున కల్లా అందరూ మర్చిపోతారు. ఈ కొండలో రాత్రి కూడా పడి నడపడం కష్టమవుతుంది సార్. పగలై ఉంటే 2-3 గంటల్లో వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఏం చేస్తాం బాబు, మా దగ్గర అంత టైం లేదు కదా. 2-3 గంటల్లో చాలా విషయాలు జరిగిపోతాయి. రిషి, రిషి వేకప్. రిషి, ఎవరు? మీ అమ్మ మొగుడు. లేరా త్వరగా. ఏమైంది? బయటకు వచ్చి చూడు, తెలుస్తుంది. పోలీసులు వచ్చారా? నీ ముక్కు పగలగొట్టే లోపల లేచి త్వరగా బయటికి రా. మీరు మొహాట పడకుండా కడుపు నిండా తినండి. తిన్న దగ్గర ఎందుకు మీకు మొహమాటం? బావగారు కొంచెం వేసుకోండి. మీరు కూడా ఎందుకు మొహాట పడుతున్నారు? మీరు ఎలా మొహాట పడితే ఎలా? ఇదిగోండి, ఈ ఐటెం కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తేనే కదా. వెళ్ళి పని చూసుకో. ఏం రిషి గారు, బాగా నిద్రపట్టిందా? బాగా. మీరు నిన్న ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా? ఏ అమ్మాయి? డాన్సర్, నిన్న రాత్రి చేసిందిగా. తను ఎలా ఉంది? ఓ, తన దేవుడి దయ వల్ల బతికి బయటపడింది. నిన్న రాత్రి అన్న వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాడు. థ్యాంక్ గాడ్. ఏమైనా కట్టారా? నో థ్యాంక్స్. చాలా బాగుంది. నో, యాక్చువల్లీ ఐ హ్యావెంట్ బ్రష్ మై టీత్. కెమెరా ఎలారా? ఈ ప్యాంట్ జిప్లు ఇది ఇప్పుడు ఎత్తుకోండి. గ్లాస్ మర్చిపోయేది. నేను చెప్పేది విను బాబు. అక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా నీకు, ఆడవాళ్ళందరూ కూర్చున్నారే. అరే, ఊడిపోయినట్టుంది. ఇది పట్టుకు, ఇది పట్టుకో. విను, అక్కడ కూర్చున్నారు చూడు. రావయ్యా ఇటురా. అదిగో అక్కడ ఎర్ర జాకెట్ ఉంది చూడు, వియ్యపురాలు కాదు, ఇటువైపు ఇటువైపు ఉందే. లిప్స్టిక్ వేసుకుంది, సూపర్. భలేగుంది, బాగా మెయింటైన్ చేస్తుంది. నాకు మంచి ఫోటో కావాలి, ఫస్ట్ క్లాస్. తన ఫోటో ఒకటి తీయంపా, గుండెల్లో దాచిపెట్టుకుంటా. అదిరిపోవాలి. తీస్తావా? ఈ విషయం ప్రైవేట్, ఎవరిని అడిగి చెప్పకూడదు. చెప్తే షూట్ చేసేస్తాను, అర్థమైందా? బాబు జాగ్రత్త, అన్నీ కనిపించాలి. నువ్వు రా, వచ్చి జాయిన్ అవ్వు.
you.